ఫైనల్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వెబ్ టెక్నాలజీస్ అనే పేపర్ నుంచి యూనిట్ 4 అయిన డిహెచ్టిఎంఎల్లో ఈరోజు స్టేటస్ బార్ గురించి చూద్దాము. స్టేటస్ బార్ అంటే ఒక విండోకి స్టేటస్ బార్ అనేది ఎలాగా మనం డిస్ప్లే చేయొచ్చు, లేదా స్టేటస్ బార్ కనిపించే విధంగా, లేదా స్టేటస్ బార్ టైప్ చేస్తే ఆ స్టేటస్ బార్లో టైప్ చేసింది కనిపించే విధంగా ఈ స్టేటస్ బార్ అనే టాపిక్లో ఉంటుందన్నమాట. చూస్తే కనుక మనకి స్టేటస్ బార్ అంటే ఏంటి కనుక చూస్తే కనుక మనం చాలా విండోలు చూసాం కదండి. ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తే చాలా విండోస్ చూస్తాం. అక్కడ మనకి విండో టైటిల్ బార్, సంథింగ్ మెనూ బార్, టైటిల్ బార్, మెనూ బార్, డిస్ప్లే అంతా లాస్ట్లో ఏదైతే బాటంలో ఉందో దీని ఏమంటాము స్టేటస్ బార్ కదా. ఈ స్టేటస్ బార్ బాటమ్ ఆఫ్ ది విండో, బాటమ్ ఆఫ్ ది మొత్తం ఈ విండోలో కింద ఉందా ఏదైతే ఉందో దేన్నైతే మనం ఓపెన్ చేస్తున్నామో ఆ ఓపెన్ అయిన ఆ పేజీకి సంబంధించిన టైటిల్స్ లేదా ఆ పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టేటస్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. ఎలా ఓకేనండి. ఇప్పుడు ఎక్సెల్ ఉన్నాయనుకోండి, ఎక్సెల్లో మనం ఒక స్ప్రెడ్షీట్లో 3 వర్క్షీట్లని ఉపయోగించామనుకోండి, 3వ వర్క్షీట్ రాస్తున్నాం అనుకోండి, 3వ వర్క్షీట్లో డేటా ఎంటర్ చేస్తాం అనుకోండి, అప్పుడు వర్క్షీట్ 1, 2, 3 అని చూపిస్తుంది అంటే ఈ 3 ఓపెన్ చేస్తున్నాము అని చెప్పేసి స్టేటస్ బార్లో మనకి కనపడుతున్నాము. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కనుక స్టేటస్ బార్ గురించి రాస్తూ మనకి డిహెచ్టిఎంఎల్లో ఒక స్టేటస్ బార్ని, ఒక విండోకి సంబంధించి స్టేటస్ బార్లో నువ్వు ఏదో ఓపెన్ చేస్తున్నావో అది స్టేటస్ బార్లో కనిపించడము, లేదా ఏదైనా నువ్వు రాస్తుంటే నువ్వు ఏదైనా దాన్ని టైప్ చేస్తే అది అక్కడ ఓపెన్ అవ్వడము, లేదా అక్కడ స్టేటస్ బార్లో కనిపించడం అనేది ఈ స్టేటస్ బార్కి సంబంధించి మొత్తం అంతా కూడా డిహెచ్టిఎంఎల్ రాదు. ఇక్కడ మనకి డిహెచ్టిఎంఎల్ అంటే ఆల్రెడీ చూసాం కదండి. ఏంటి అంటే కనుక ఇక్కడ డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో ఏంటి అంటే కనుక కొన్ని విండోస్ని ఓపెన్ చేయడం కానీ, కొన్ని ఒక పేజ్లో వెబ్ పేజ్ లేదా ఒక పేజ్లో కొన్ని విండోస్ని ఓపెన్ చేయడం కానీ, కొన్ని మూవ్ చేయడం కానీ ఏవైనా సరే, లేదా కొన్ని బటన్స్ రాయడం కానీ ఒక ఫామ్ రూపంలో, లేదా ఫామ్కి సంబంధించి కొన్ని మెసేజెస్ డిస్ప్లే అవ్వడం కానీ, ఇవన్నీ కూడా డిహెచ్టిఎంఎల్లో కోడింగ్ రూపంలో వస్తాయన్నమాట. ఓకేనండి. ఇది చూస్తే కనుక మనకి ఏంటంటే కనుక స్టేటస్ బార్ గురించి ఇది మాట్లాడితే ఇప్పుడు ఈ స్టేటస్ బార్ గురించి ఏంటి అనేది చూద్దాం. ఇది ఏంటంటే డిస్ప్లే డిజైర్డ్ మెసేజ్, ఏదైతే మనం రాయాలనుకుంటున్నామో మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది స్టేటస్ బార్లో అన్నమాట. ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్లో ఏంటంటే హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి మనం ఒక లైన్ రాస్తామంట, ఒక మెసేజ్. ఆ మెసేజ్ స్టేటస్ బార్లో డిస్ప్లే అవ్వాలన్నమాట. ఓకేనండి. వీ హ్యావ్ యూజ్ స్టేటస్ ప్రాపర్లీ ఆఫ్ సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఇది ఏంటి అంటే కనుక మనం ఏదైతే రాస్తామో దాని ప్రకారంగా అది ఫాలో అవుతుందంట. దీనికి సంబంధించి మన ప్రోగ్రామింగ్ రూపంలో మనము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము స్టేటస్ బార్ గురించి. ఓకేనండి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం స్టేటస్ బార్కి సంబంధించి కొంత ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే కనుక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏంటంటే కనుక HTML హెడ్ సెక్షన్లో ఇంకా టైటిల్ అది రాయట్లేదు, డైరెక్ట్గా ఇదేంటి స్క్రిప్ట్ టైప్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని రాస్తున్నాం అన్నమాట. ఒక ఫంక్షన్లో ఇలా చెప్పాం కదా సెల్ఫ్ ఆబ్జెక్ట్ ఇది ఎలా అంటే కనుక ఆ మొత్తం అంతా కూడా స్టేటస్ సంబంధించింది అంతా కూడా ఒక సెల్ఫ్ ఆబ్జెక్ట్ యొక్క ఆ స్టేటస్ అంతా కూడా కనిపిస్తుంది అని చెప్పాం కదా. ఆ సెల్ఫ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన అంతా కూడా ఇప్పుడు ఒక ఫంక్షన్లో రాసుకుంటాం అన్నమాట. అదేంటంటే కనుక స్క్రిప్ట్ టైప్ జావా స్క్రిప్ట్ టైప్ టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్, టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాస్తాం అన్నమాట. ఏంటంటే కనుక ఫంక్షన్ నేమ్ వచ్చేసి యూనిట్ అన్నమాట. యూనిట్ ఫంక్షన్ అంటే ఇనిషియలైజేషన్ అన్నమాట. ఓకేనండి. యూనిట్ ఫంక్షన్లో ఏంటంటే కనుక దీనికి సంబంధించి సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఇక్కడ స్టేటస్ అనే మెథడ్ని స్టేటస్లో రాస్తామండి. ఈ ఆబ్జెక్ట్తో స్టేటస్లో రాస్తామండి. ఆ విండోకి సంబంధించిన స్టేటస్లో ఏంటంటే కనుక హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి రాస్తాం. ఇది
ఒక ఫంక్షన్ అంటే ఏంటంటే కనుక ఫంక్షన్ ఏమని చెప్పుకున్నాము, ఏ స్టేటస్ అంటే ఏంటంటే కనుక టు డిస్ప్లే ది డిజైర్డ్ మెసేజ్ ఇన్ స్టేటస్ బార్. అంటే ఏదైతే నువ్వు రాయాలనుకుంటున్నావో అది స్టేటస్ బార్లో రాయొచ్చు, రాస్తే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇది ఒక సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ ద్వారా నువ్వు స్టేటస్ బార్లో ఏదైతే రాయాలనుకుంటున్నావో దాన్ని సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్తో రాయడం జరుగుతుంది, లేదా కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు హలో హౌ ఆర్ యూ అని రాసాం. ఓకేనండి, ఇక్కడ వరకు చూస్తే ఇక నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇటువైపు రాస్తున్నాను చూడండి. ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు మళ్ళీ రెండో ఫంక్షన్ రాస్తాను, ఫంక్షన్ ఈ స్టేటస్ బార్లో ఉన్న స్టాట్ వర్డ్స్ అని చెప్పేసి మెసేజ్ అనేది పారామీటర్ అన్నమాట. మెసేజ్ అంటే ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి మెసేజ్, అదే మనకి ఏదైతే రాసామో హలో హౌ ఆర్ యూ అని. ఓకే అండి, ఇప్పుడు విండో యొక్క స్టేటస్లో ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనండి, విండో యొక్క మెసేజ్లో ఈ స్టేటస్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇక్కడతో స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడింగ్ అయిపోయింది, హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బాడీలో కొంచెం రాసుకున్నాం అనమాట, బాడీకి సంబంధించి చూడండి. మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను హైలైట్ చేస్తాను. ఇక్కడ వరకు మీరు కొంచెము దృష్టిలో పెట్టుకోండి. HTML సంబంధించిన హెడ్ సెక్షన్లో జావా స్క్రిప్ట్ సంబంధించి రాస్తున్నాను, జావా స్క్రిప్ట్ కోడింగ్ రాస్తున్నాను HTML. కాబట్టి ఇందులో నేను ఒక రెండు ఫంక్షన్ ఉపయోగిస్తాను, ఇదొక ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్ అనమాట, ఇది షార్ట్కట్లో రాస్తున్నాను. ఫంక్షన్ ఇనిట్ ఫంక్షన్ ఏం రాస్తున్నానంటే సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్తో స్టేటస్ మనం ఏంటిది ఇదేంటి స్టేటస్ బార్ కదా, స్టేటస్ బార్ కాబట్టి ఆ సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్తో స్టేటస్ ఈక్వల్ టు నేను ఏదైతే రాయాలనుకుంటున్నానో టెక్స్ట్ రాసాను హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి, అది స్టేటస్ బార్లో మనకి కనిపించాలన్నమాట, డిస్ప్లే అవ్వాలి. ఓకేనండి, ఒక విండోకి సంబంధించిన స్టేటస్ బార్లో ఇది కనిపించాలి హలో హౌ ఆర్ యూ. ఇక్కడతో ఈ ఫంక్షన్ అయిపోయింది ఫంక్షన్. నెక్స్ట్ రెండో ఫంక్షన్ రాసుకున్నాను, అదేంటంటే స్టాట్ వర్డ్స్ అనే ఫంక్షన్ స్టాట్ వర్డ్స్ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటి హలో హౌ ఆర్ యూ. ఓకేనండి, ఇప్పుడు ఈ విండో యొక్క స్టేటస్లో ఈ మెసేజ్ హలో హౌ ఆర్ యూ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఇక్కడతో గుర్తుపెట్టుకోండి, ఇక్కడతో హెడ్ సెక్షన్ ఉంది. ఇప్పుడు బాడీ సెక్షన్ నేను రాస్తాను అనమాట, దీన్ని ఇంకా డైరెక్ట్ చేస్తాను లేక దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే కనుక బాడీ ఉంది కదా, ఈ బాడీకి సంబంధించి బాడీ ట్యాగ్లో ఓకేనండి, బాడీకి సంబంధించి అన్లోడ్ ఈ యూనిట్ ఫంక్షన్ అనేది కావాలి. ఓకే, అంటే బాడీకి సంబంధించి బాడీలో నీకు ఆ విండో వచ్చేసి ఆ విండోలో ఆ యూనిట్ ఫంక్షన్ అంటే యూనిట్ ఫంక్షన్లో ఏం రాసావు, ఆబ్జెక్ట్ హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి సెల్ఫ్ డాట్ స్టేటస్ అని చెప్పేసి హలో హౌ ఆర్ యూ అని రాసావు కదా, అది ప్రింట్ అవ్వాలన్నమాట. నేను బాగా చెప్తానండి. సెంటర్కి ఇందులో మళ్ళా సెంటర్కి ఒక ఫామ్ రావాలన్నమాట, ఫామ్ రావాలి. ఆ ఫామ్లో ఏంటంటే కొన్ని కనిపించాను, ఏంటంటే కొన్ని ఇన్పుట్ టైప్ బటన్, ఒక బటన్ కనిపించాలి. ఆ వాల్యూ ఇవ్వాలి, బటన్లో వాల్యూ ఈక్వల్ టు రైట్. ఆ మొత్తము అవుట్పుట్ అంతా కూడా నేను వేస్తాను, చూసి గుర్తుపెట్టుకోండి. రైట్ ఏ స్టేటస్ బార్ అని కనిపించాలి, రైట్ ఏ స్టేటస్ బార్ అని కనిపించాలి, స్టేటస్ బార్ మెసేజ్ అని కనిపించాలి. ఓకే అండి, దాన్ని క్లిక్ చేయగానే ఆన్ క్లిక్ అని క్లిక్ చేయగానే ఆ స్టాట్ కోడ్ ఏదైతే ఉందో అది ఇందాక రాసిన ఫంక్షన్ స్టాట్ కోడ్స్లో అది కనిపించాము. స్టాట్ కోడ్స్లో దిస్ ఈజ్ మై మెసేజ్
అంటే ఇదంతా చూడండి ఎలా ఉంటుందంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఒక విండో డిస్ప్లే అవ్వాలి. ఆ విండోలో స్టేటస్ బార్లో నువ్వు ఏదైతే ఫంక్షన్ రూపంలో ఒక మెసేజ్ ఇచ్చేవో ఆ మెసేజ్ అనేది అక్కడ టైప్ అవ్వాలన్నమాట. టైప్ అవ్వడానికి వరకు మొత్తం ఇదంతా కూడా ప్రోగ్రామింగ్ కింద రాస్తున్నాను అనమాట. ఓకేనండి, దిస్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పేసి రావాలి. మొత్తం ఇన్పుట్లో ఇదంతా రావాలి. ఇక్కడ నెక్స్ట్ లైన్లో బిఆర్లో నెక్స్ట్ ఇంకోటి రావాలి. ఏంటంటే ఇన్పుట్ టైప్లో బటన్ వచ్చేసి ఒక బటన్ కనిపించాలి. ఆ బటన్ వచ్చేసి అందులో వాల్యూ వచ్చేసి అరేంజ్ చేయమని అరేంజ్ స్టేటస్ బార్ మెసేజ్ అరేంజ్ ది స్టేటస్ బార్ మెసేజ్. ఇదేమో ఫస్ట్ ఎంటర్ చేయమంటుంది, రాయమంటుంది. రెండోది ఏం చేస్తుందంటే అరేంజ్ చేయమని కూడా చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకో క్లాస్ కూడా వన్ క్లిక్ ఈక్వల్ టు స్టాట్ బోర్డ్. ఇది మనము చూస్తే అక్కడ స్టాట్ బోర్డ్ అని చెప్పేసి అరేంజ్ చేసిన తర్వాత మీకు ఏముంటుంది కదా, ఇది ఈ విధంగా. ఓకేనండి, ఇక్కడ ఏంటి అంటే కనుక చూద్దాం మనం అవుట్పుట్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడతో ఫామ్ అయ్యింది. ఫామ్ క్లోజ్ చేసాము. ఆ సెంటర్ అనే ట్యాగ్ని కూడా క్లోజ్ చేసాము. అంటే సెంటర్కి ఫామ్ కనిపించాలన్నమాట. సెంటర్ మీద కూడా క్లోజ్ చేసాము. బాడీ క్లోజ్ చేసాము. బాడీ అయిపోయింది. సెక్షన్ అంతా క్లోజ్ కాబట్టి టోటల్ HTML క్లోజ్ అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఒక అవుట్పుట్ వేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనికి సంబంధించి ఇదంతా కూడా నేను కొంచెం ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో వేస్తాను. కొంచెం అర్థం చేసుకోండి. దీనికి సంబంధించి ఇలా పైన టైటిల్ వస్తుంది కదా, పైన టైటిల్ ఇక్కడ ఏదో సంథింగ్ టైటిల్ ఏదో రాస్తున్నాను. డాక్యుమెంట్స్ అండ్ సిబ్లింగ్స్ అని చెప్పేసి ఏదో సంథింగ్ డెస్క్టాప్ అని చెప్పేసి నేను విండో మాట ఇదంతా కూడా విండో. ఓకే, ఇందులో ఈ విండోకి ఫైల్ వ్యూ ప్రాపర్టీస్ ఇలా మెనూ బార్ కూడా ఉన్నాయి. దీనికి సంథింగ్ కొన్ని ఫార్మాటింగ్ బార్ ఫార్ములా కూడా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఓకే అండి, ఎలా విండో అనేది మనకు వచ్చి ఈ విండో మీద ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు విండో మీద ఏదైతే ఉందో ఇది ట్యాబ్లెట్స్ ఇందులో డాక్యుమెంట్స్ సంథింగ్ ఇలా ట్యాబ్లెట్స్ వచ్చింది. ఇక్కడ సంథింగ్ ఏం చేస్తున్నామంటే కనుక స్టేటస్ బార్. ఇదేంటి, ఇది మై కంప్యూటర్ సంథింగ్ స్టేటస్ బార్ కదా. ఈ స్టేటస్ బార్లో ఏం కనిపిస్తుంది? హలో, హౌ ఆర్ యూ. ఓకే, ఏం రాసావు నువ్వు? ఏ మెసేజ్ రాస్తున్నావు స్టేటస్ బార్లో? హలో, హౌ ఆర్ యూ. ఇందాక మనకి ఫంక్షన్ చూస్తే కనుక ఫంక్షన్ ఇనిట్ ఫంక్షన్ ఉంది కదా, ఆ ఇనిట్ ఫంక్షన్ అనేది ఇనిట్ ఫంక్షన్లో మన సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఆ ఫంక్షన్కి సంబంధించి మనం ఏదైతే మెసేజ్ ఉందో స్టేటస్ బార్లో సెల్ఫ్ డాట్ స్టేటస్ ఆఫ్ అక్కడ హలో హౌ ఆర్ యూ అని రాసావు. ఆ నెక్స్ట్ రెండో ఫంక్షన్లో స్టార్ట్ వర్డ్లో ఏం రాసావు నువ్వు? స్టార్ట్ వర్డ్లో ఆ మెసేజ్ని రాసుకుంటామన్నమాట. ఎలాగా? విండో యొక్క స్టేటస్లో మెసేజ్ రాసావు. మెసేజ్ ఏంటి? హలో హౌ ఆర్ యూ. ఓకే, వచ్చింది కదా. ఇక చూస్తే హెడ్ సెక్షన్ అయిపోయింది. బాడీ సెక్షన్లో ఏం రాసావు? బాడీ అందులో కూడా యూనిట్ ఫంక్షన్ అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ చూస్తే కనుక ఈ బాడీలో సెంటర్కి ఒక ఫామ్ అనేది వస్తుంది. సెంటర్కి ఏమవుతుందండి? ఇలా ఒక ఫామ్ వస్తుంది. సెంటర్ ఇలా ఒక ఫామ్ వచ్చి సెంటర్లో ఫామ్ అనేది సెంటర్కి ఫామ్ వచ్చి ఫామ్ సెంటర్లోకి వచ్చి ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఇన్పుట్ టైప్ ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ వచ్చి రైట్ స్టేటస్ బార్ నేను అంటాను. ఇదే అనుకుంటా బటన్ వచ్చి, అంటే కొంచెం ఇక్కడ బటన్ ఉందన్నమాట. అక్కడ
రైట్ ఏ స్టేటస్ బార్ మెసేజ్ అంటున్నాను. దీనిలో క్లిక్ చేయగానే నువ్వు దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటి ఇన్పుట్ టైప్ బటన్ వాల్యూ రైట్ ఏ స్టేటస్ బార్ మెసేజ్ ఆన్ క్లిక్. దీన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది? దీన్ని క్లిక్ చేయగానే స్టార్ట్ వర్డ్లో ఉన్న స్టార్ట్ వర్డ్లో ఏమిటి ఒక మెసేజ్ ఉంది కదా, ఏంటది? దిస్ ఈజ్ మై మెసేజ్ అని ఉంది కదా. ఈ మెసేజ్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ మై మెసేజ్ అని రాసావు. ఈ స్టార్ట్ వర్డ్లో ఉన్న ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ అనేది అక్కడ ప్రింట్ అయ్యి హలో అవ్వాలి అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకేనండి, ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రోగ్రామ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. లేదు రెండోది అనుకోండి, ఇది అరేంజ్ అయిపోవాలి అనుకోండి. రెండోది అయితే రెండో బటన్లో ఉన్న ఈ అరేంజ్ ది స్టేటస్ బార్ మెసేజ్, అరేంజ్ ది స్టేటస్ బార్ మెసేజ్, స్టేటస్ బార్ మెసేజ్. ఇప్పుడు ఏంటంటే కనుక ఈ ఇలా కనిపించింది కదా, దేని ఆన్ క్లిక్ చేస్తే ఇక్కడ అరేంజ్ అయిపోతుంది. అరేంజ్ అయిపోయి ఇది కనిపిస్తుంది. లేదా పైన మనం క్లిక్ చేస్తే నువ్వేమవుతుంది, ఇది వస్తుంది మన హబ్ దిస్ ఇస్ మై మెసేజ్ అని చెప్పేసి ఈ మెసేజ్ అక్కడికి వెళ్ళి అలా హబ్ అని చెప్పేసి ప్రింట్ అక్కడ మనకి అవుతుంది అన్నమాట అండి. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందండి స్టేటస్ బార్ గురించి మొత్తం అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే కనుక మనకి హెడ్ సెక్షన్లో జావా స్క్రిప్ట్కి సంబంధించి కొన్ని ఫంక్షన్ ఉపయోగిస్తాము. ఈ ఫంక్షన్కి ఏంటంటే కనుక ఈ ఫంక్షన్కి మనకు తెలుసు కదా, ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. ఫంక్షన్ సింటాక్స్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక ఇనిట్ ఫంక్షన్ రాస్తున్నాము. ఇనిట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇనిషియలైజేషన్ అనమాట. ఇందులో మనకి ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్లో ఈ స్టేటస్ బార్కి సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఆ స్టేటస్ బార్లో ఏదైతే రాయాలనుకుంటున్నావో ఆ మెసేజ్ని కాల్ చేయొచ్చు. సెల్ఫ్ డాట్ స్టేటస్ ఆఫ్ హలో అవ్వాలి అన్నాం. ఆ మెసేజ్ మనకు ప్రింట్ అవ్వాలన్నమాట స్టేటస్ బార్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కనుక రెండో ఫంక్షన్ రాస్తామన్నమాట. అదేంటంటే ఫంక్షన్ ఏమి వచ్చేసి స్టార్ట్ వర్డ్స్ అని చెప్పేసి ఆ మెసేజ్ ఏదైతే ఉందో హలో అవ్వాలి అనేది అది విండో డాట్ స్టేటస్ లో ఈ మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఓకేనండి, ఈ రెండు కూడా నువ్వు హెడ్ సెక్షన్లో రాస్తావు కాబట్టి జావా స్క్రిప్ట్ వచ్చేసి హెడ్డింగ్ క్లోజ్ చేస్తావు. ఇక నెక్స్ట్ బాడీలో ఏం చేస్తాము? బాడీలో అన్లోడ్ అవ్వాలన్నా ఫస్ట్ బాడీ అన్లోడ్లో ఇది ఫంక్షన్ ఫస్ట్ అన్లోడ్ అవుతుంది. ఇది సెంటర్ పొజిషన్లో ఒక ఫామ్ రాసుకుంటాం. ఆ ఫామ్లో ఏంటంటే ఇన్పుట్ టైప్ ఒక బటన్ రాసుకుని ఆ బటన్లో ఒకటి రాస్తామంట రైట్ స్టేటస్ బార్ మెసేజ్ అని చెప్పేసి ఇది బటన్. అంటే ఇన్పుట్ టైప్ వచ్చేసి ఏంటి? ఒక బటన్ రాస్తున్నాము. ఈ బటన్లో ఏం రాస్తున్నావు? మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఫామ్ని డిజైన్ చేయడంలో మీకు ఇవన్నీ ఉన్నాయి. ఇన్పుట్ టైప్ ఒక ఫామ్కి సంబంధించి ఒక టెక్స్ట్ బాక్స్ కానీ ఒక బటన్ కానీ ఒక రేడియో బటన్స్ కానీ ఓకేనండి. ఆ వాటి గురించి మనము వాటిని తీసుకుంటున్నప్పుడు ఓకేనండి ఒక కొన్ని కమాండ్స్ సంబంధించి ఏది సంథింగ్ ఒక టెక్స్ట్ బాక్స్ కానీ రేడియో బటన్స్ కానీ కొన్ని లిస్టులు కానీ ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇన్పుట్ టైప్ అని చెప్పేసి మనం అక్కడ కోడింగ్ అనేది మనకు ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఫామ్ కానీ లేదా రెండో యూనిట్లో ఒక ఫామ్ని ఒక ఫామ్ని డిజైన్ చేసినప్పుడు అదంతా వస్తుంది. కాబట్టి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇక్కడ ఏంటి అంటే కనుక ఇన్పుట్ టైప్లో ఒక బటన్ తీసుకున్నాను. ఈ బటన్లో రైట్ స్టేటస్ బార్ అని రాసింది. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏమవ్వాలి? అందులో ఇక్కడ ఏమవ్వాలి? అందులో క్లిక్ చేయగానే స్టార్ట్ మోడ్లో ఉన్న మెసేజ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పేసి ఆ మెసేజ్ ఏముందండి? స్టార్ట్ మోడ్లోని మెసేజ్ ఏముంది? హలో అవ్వాలి అని ఉంది కదా, అది ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకేనండి, ఇక రెండోది ఏం రాశానంటే రెండోది కూడా తీసుకుని ఇన్పుట్ టైప్ నెక్స్ట్ లైన్లో రెండోది తీసుకుని డిఆర్ అంటే నెక్స్ట్ లైన్లో రెండో అది ఎంటర్ రెండోటి నెక్స్ట్ దాంట్లో మళ్ళీ రెండో బటన్ తీసుకుని రెండో బటన్లో ఏం రాసాం? అనేది స్టేటస్ బార్ ఎరెక్ట్ చేయడం అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి రాయమంటుంది, రెండోది వచ్చేసి ఎరెక్ట్ చేయమంటుంది. ఎరెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్లిక్ చేయగానే ఏమవ్వాలి? దీన్ని క్లిక్ చేయగానే ఈ మెసేజ్ అనేది ఎరెక్ట్ అయిపోయింది. ఓకేనండి, ఇక్కడ ఫామ్ కంప్లీటెడ్, సెంటర్ కంప్లీటెడ్, బాడీ కంప్లీటెడ్, టోటల్ హెడ్ సెక్షన్ బాడీ సెక్షన్ క్లోజ్ కాబట్టి HTML కంప్లీటెడ్ అన్నమాట. అంటే ఏంటంటే కనుక స్టేటస్ బార్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ మనకి HTMLలో స్టేటస్ బార్ గురించి 5 మార్క్స్ కానీ ఒకసారి 10 మార్క్స్ అడుగుతాడు. ప్రీవియస్ వాళ్ళకి చూస్తే కనుక వాళ్ళకి 10 మార్క్స్ కింద అడగడం జరిగింది స్టేటస్ బార్. ఈ స్టేటస్ బార్కి ఇది మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనండి, అంటే స్టేటస్ బార్ అంటే ఏంటంటే కనుక ఒక విండోకి చివర ఉండే బార్ని స్టేటస్ బార్ అంటాం. ఆ స్టేటస్ బార్లో ఈ ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నానంటే కనుక ఒక మెసేజ్ని స్టేటస్ బార్ కింద రాస్తూ ఈ
ఇక ఏం చేస్తామంటే బాడీ సెక్షన్లో కొన్ని బటన్స్ ఉపయోగించి ఆ బటన్లో ఒకటేమో ఎంటర్ దాన్ని క్లిక్ చేయగానే ఒక మెసేజ్ రాసుకుని రైట్ ఏ స్టేటస్ బార్ మెసేజ్ అని చెప్పేసి రాసి దాన్ని క్లిక్ చేయగానే ఆన్ క్లిక్ ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి ఆ కింద స్టేటస్ బార్లో ఆ మెసేజ్ కనిపించాలి, హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి. అదే కాదు వేరేది ఏదైనా రాయొచ్చు మనం. ఆ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెండో బటన్ని కూడా తీసుకుని ఆ బటన్లో ఏం చేస్తున్నామంటే కనుక బటన్లో ఎరేజ్ అవ్వాలి ఆ మెసేజ్ అని చెప్పేసి రాసుకుంటూ అక్కడ ఏం చేసామంటే కనుక దాన్ని క్లిక్ చేయగానే ఆ ఏదైతే మెసేజ్ రాసామో అది ఎరేజ్ అయ్యే విధంగా కోడింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనండి, ఇది మనకి స్టేటస్ బార్ గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక 2-3 టాపిక్స్ చెప్పుకుందామండి. ఇది నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే చాలా వరకు పేపర్స్లో ఈ 2 క్వశ్చన్లు HTML నుంచి అడగడం జరిగింది. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, మనము చూద్దాం కొన్ని. అంటే మౌస్ మూవింగ్స్ ఒకటి, అంటే మౌస్ మూవ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి, ఏదైనా క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది, డ్రాగ్ చేస్తే ఏం జరుగుతుంది, అవి కొన్ని ఇమేజెస్ కదా అవి ఏంటంటే కనుక మూవ్ అవడం, ఇమేజెస్ మూవ్ అవడం ఉంటేనే. ఇంకొంచెం చూస్తే కనుక ఒక విండోలో మల్టిపుల్ పేజెస్ డిస్ప్లే అవ్వడం ఉంటాయి. ఈ టాపిక్స్ ఒక 2 క్లాసుల్లో మనము ఈ 14 యూనిట్ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనండి, ఇక ఏంటంటే కనుక క్లాసెస్ వినండి. HTML జావా కానించి కొంచెం ఈ వెబ్ టెక్నాలజీ కొంచెం కోడింగ్ వల్ల ఉంటుంది, కాకపోతే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే కనుక మీరు మీ పక్కన మెటీరియల్ పెట్టుకుంటూ వింటూ చదువుకుంటూ మీరు ప్రాక్టీస్ అవుతే అక్కడ అయిపోతుంది. ఓకే అండి, బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామినేషన్కి. థ్యాంక్ యూ.